ఇది మీలాంటి యువకుడి కదా, ఆయన కథ కూడా అయి ఉంటుంది నాకు తెలిసి. ఆయన ఇప్పుడే వెల్లడించారు, నేను యువకుడిని కాదు, ఆ ఏజ్ ఎప్పుడో దాటిపోయింది అని. కాకపోతే ఆయన యువకుడిగా ఉన్నప్పుడు కథ అయి ఉంటుంది ఇది. సో ఎస్, నేను మీ టీమ్ Q&A సెషన్స్ అండ్ మీ టీజర్ లాంచ్ చూశానండి. బేసిక్గా సినిమా పిచ్ ఉండాలి అంటారు, ఆ పిచ్ మీ అందరిలో కనిపించింది. సో సైక్ సిద్ధార్థ ఈజ్ పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ దిస్ ఫిలిం. అఫ్ కోర్స్ టీజర్ మన అందరం చూడడం జరిగింది అండ్ ఇప్పుడు ట్రైలర్ చూడబోతున్నాం అనమాట. అంతో ఇంతో ఉండాలి, ప్రతి మనిషిలో ఆ పిచ్ అనేది ఉండాలి, పని పట్ల ఆ పిచ్ అనేది ఉండాలి, డెడికేషన్గా ఆ పిచ్చిని ఇంకా ప్రజెంటేషన్ చేసే విధానంలో కూడా ఉండాలన్నమాట. అలా మీలాంటి ప్రతి యువకుడి కథ అంటూ సైక్ సిద్ధార్థ అనే సినిమా December 12th ఇక్కడున్న యువకులందరికీ డెడికేట్ చేయబోతుంది. జాగ్రత్త, మరి రేపొద్దున మా బయోపిక్ తీశారని మీ మీద కేసులు వేసినా వేస్తారేమో అనుకుంటున్నాను నేను, బికాజ్ యువకులందరూ అఫ్ కోర్స్. కాకపోతే యువకులే కాదు, యువతులు కూడా కనెక్ట్ అయ్యారు ఒక ప్లేస్లో. నేను కూడా కనెక్ట్ అయ్యాను. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నేను కూడా ఎవరైనా అడ్డొస్తే బూతులు మాట్లాడిన కానీ నా భాషలో నేను ఓకే, రన్నింగ్ కామెంటరీ అనేది జనరల్లీ జరుగుతూ ఉంటుంది. అలా యువకులు చాలామంది కనెక్ట్ అయ్యే బోలెడన్ని పాయింట్స్తో మనందరినీ పలకరించడానికి December 12th సైక్ సిద్ధార్థ మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ అన్నిటికంటే బెస్ట్ విషయం, సూపర్ విషయం, అద్భుతమైన విషయం టీమ్కి అది. సో సూపర్ హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటంటే స్పిరిట్ మీడియా అవుట్రేట్కి ఈ చిత్రాన్ని కొనేయడం జరిగిందనమాట. అది పెళ్లి చూపులకు జరిగింది, దాని తర్వాత కేర్ ఆఫ్ కంచరపాలెంకి జరిగింది, దాని తర్వాత సైక్ సిద్ధార్థకి జరిగింది. సో కంగ్రాచులేషన్స్ గాయ్స్. రాణా నమ్మిన కథ ప్రేక్షకులు కూడా నమ్ముతారు. సో ఆ నమ్మకంతో ఇప్పుడు వీళ్ళు ఈ చిత్రాన్ని మీ ముందుకు అమ్మబోతున్నారనమాట. అండ్ డెఫినెట్గా ఆ నమ్మకాన్ని నిలబెడతారని, సో వాళ్ళు మీకు అమ్మిన ఈ ప్రాజెక్ట్ని అండ్ సూపర్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ కాకపోతే ఈ చిత్రం ఫస్ట్ మొదలైంది ఎక్కడ అంటే మన నందునెస్ నుంచి, అండ్ అలాగే కీప్ రోలింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ అంటే రూపుదిద్దుకుందనమాట. దాని తర్వాత స్పిరిట్ మీడియా దీన్ని తీసుకోవడం జరిగింది అండ్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ మనందరి ముందుకి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. అండ్ నందు గారు, ఆమని గారు ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరిస్తున్నారు. నందు ఆల్రెడీ మంచి చిత్రాలతో పలకరించారు, కానీ ఈ చిత్రంతో ఆయన సైక్ సిద్ధార్థగా టైటిల్లోనే కాదు, ఆయన పేరు కూడా మార్చుకున్నారు. ఆయన శ్రీనందు అయ్యారనమాట. శ్రీనందు అంటే మళ్ళీ ఎవరో అనుకుంటారు, ఆ నందునే శ్రీనందు అయ్యారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఎస్, మరి స్మరణ్ దీనికి సంగీత సారథ్యాన్ని అందించి, మనం ఆల్రెడీ ఆ బీట్స్ చూసాము, ఆ ట్రెండ్కి తగ్గట్టు జెన్జీ అంటున్నాం కదా, దానికి తగ్గట్టుగా ఆ టీజర్లో ఆ బీట్ వినిపించింది మనకు. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ట్రైలర్ని చూసేద్దాం. కానీ ట్రైలర్ని చూడాలంటే సైక్ సిద్ధార్థ వెన్యూలోకి రావాలి కదా. నీకే రావట్లేదా, ఎవరికి రావట్లేదా? ఓకే ఓకే, ఇప్పుడు ఓకే, డన్. ఓకే, నందు గారు ఒకసారి వచ్చిన తర్వాత వెన్యూలోకి మనం మన ట్రైలర్ని ప్లే చేద్దాం. మీ ఫోన్లో ఏం చూస్తున్నారు మీరు అంత తీక్షణంగా? ఇంకో ట్రైలర్ లాంచ్కి సంబంధించిన గెస్ట్ ఎవరు అని చూస్తున్నారు. అక్కడ నాకు రష్మిక కనిపించారు ఈయన ఫోన్లో. నీ ఫోన్లో వద్దులే, నేను చూడాలనుకోవట్లేదు, చెప్పాలనుకోవట్లేదు. నాలో ఉన్న సైకోనెస్ని ఎందుకు బయటకు తీసుకొని రావడం ఇప్పుడు. కానీ బట్ ఆయన ఎవరి బర్త్ నెంబర్ ఎంత అన్నాడు. సో ఎస్, బట్ యా, సైక్ సిద్ధార్థ అని పిలిచేద్దామా లోపలికి? మామూలుగా స్టేజ్ మీదకి పిలవాలి, కానీ స్టేజ్ ఆయన పోస్టర్తోనే నిండింది కాబట్టి ఆయన్ని వచ్చి మీకోసం ఒక చైర్ని మేము ఖాళీగా ఉంచాం కాబట్టి వచ్చేవలసిందిగా కోరుకుంటున్నాం. టంటడంటడంటడం అంటే వాళ్ళ మిస్సెస్ గీత పాడతారు కానీ నేను పాడలేను, ఓన్లీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వగలుగుతాను. రండి, పిలిచి అరగంట అయింది, ఏం రండి. సో హీరో శ్రీనందు గారిని, ఆమిని భాస్కర్ గారిని వేదిక మీద కాదు, అలా వెన్యూలోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడే నేను మీ అందరికీ డ్రెస్సులు పంచి పెడతామని చెప్పామన్నమాట సినిమాకి తగ్గట్టుగా. ఆ డ్రెస్ ఏంటి అంటే ఇదే. నమస్తే, హాయ్ హాయ్ అందరికీ హాయ్. హలో గీత గారు, నమస్తే అందరికీ నమస్కారం. ఇది బేసికలీ ఈ అవుట్ఫిట్ యూకే నుంచి ఇన్ బ్యాలెన్సియాగా అండ్ వర్సాచే వాళ్ళందరూ కలిసి క్రాస్ ప్రమోషన్లో సైక్ సిద్ధార్థ్ కోసం స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. ఫ్లైట్ డిలే వల్ల కొంచెం ఈ అవుట్ఫిట్ లేట్గా రావడం వల్ల మేము లేట్గా రావడం జరిగింది. దానికోసం ముందుగా క్షమాపణలు కోరుకుంటూ
వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోతుంది. ఐ ప్రామిస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీకు అంత కష్టంగా ఫ్లైట్ డిలే అయిందంటే మా ఇంట్లోంచి ఒకటి తెచ్చేదానిగా తొందరగా వచ్చేవాళ్ళు. అంటే బేసిక్గా వర్సాచి కాకపోయినా గీతాచి లాంటిది ఏదో ఉండేది అది. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూర్చుంటే మనం ట్రైలర్ని ప్లే చేద్దాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఎక్స్పెన్సివ్ కాస్ట్యూమ్స్తో అలాంటివి జరుగుతూ ఉంటాయి, డిస్కంఫర్ట్ ఉంటుంది. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. సో యూకే నుంచి మా టీం వచ్చారు, డిజైనర్ టీం. కొంచెం దగ్గరికి రాకండి, మీ గీత వేరు నేను వేరు. ఇంక అయిపోయిందండి. ఇంక ఇది థ్యాంక్ యూ గీత గారు ఈ మాట మీరు అన్నందుకు. నేను ఆ గీత ఈ గీత వేరని నాకు తెలుసు. నేను గీత దాటట్లేదు, మైకు కోసం అని వచ్చానంటే. నేను గీత దాటుతున్నానని మీరు అనుకున్నారేమో. లేదండి, నేను గీత దాటను. దాటుదామన్నా మా గీత దాటనివ్వదు ఆ గీతని. సో యా గీత, స్పేస్ తీసేసి ఎవరన్నా పెట్టినా నమ్మొద్దు, చాలా స్పేస్ ఉంది మధ్యలో. సో మీరు దయచేసి ఆ సైడ్ నుంచి ఉంటే మనం ఈ సైడ్ని వేసేద్దాం ట్రైలర్ని. ఓకే, ఏంటి మీరు ట్రైలర్ ప్లే అంటారా? వాళ్ళ జీవితంలో ఎప్పుడో సెటిల్ అయ్యారు, రోజుకు 10 ఈవెంట్స్తో. నాదే లేటు. మీరు కొద్దిగా మంచిగా మాట్లాడితే నేను కూడా అవుతాయి. ఊరికి వేసుకోకండి మమ్మల్ని, బీజీ ఆనర్స్. అండ్ ఎస్, ఒక్కసారి మీరు అందరూ టీం అందరూ కలిసి ఏది మా ట్రైలర్ వేయండి స్క్రీన్ మీద అంటే వస్తుంది. ఓకే, లైట్స్ ఆన్ చేయాలి ఫస్ట్, అందరూ సెటిల్ అవ్వాలి. వాళ్ళే మనం అంటే అయిపోద్ది. యామిని, వేర్ ఆర్ యూ? ఓకే 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 సరే. ఐ మీన్ నేను వేసుకున్న వాస్కోడిగామా అంటే ట్రైలర్ ప్లే చేయండి. రెడీ? ఆన్ 3 అందరూ బాయ్స్ 3, 2, 1లో వేసుకున్న వాస్కోడిగామా. బాయ్స్ ఉన్నారా? ఉన్నారా బ్యాచ్ అంతా? ఆన్ 3, 2, 1 వేసుకున్న వాస్కోడిగామా. వచ్చాడయ్యా. రెడీ? 3, 2, 1 వేసుకున్న వాస్కోడిగామా. Love காதல் பிரேமம் நான் உன்னை ரொம்ப காதலிக்கிற சித்தார்த். నువ్వు ఆ నుంచి పైసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చిల్లరగా నుంచి ఆడేడున్నావు తెలుసా నీకు? 1 year లో టాప్ కంపెనీ బిజినెస్ మొత్తం నాకిపోయి ఆడ బుట్టి కాలంలో వస్తున్నాడు చెత్తలా. ప్రాఫిట్ గాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. మా వాడిది పిల్లండి, చిన్న పిల్లేమన్నా కనిపించిందా? పెళ్లి లేదు బలి లేదు నడే. వాడెవడో కూడా నాకు తెలియదండి. వాడు లోఫర్ గాడు. ఇక్కడ రోమియో, ఇదో జూలియట్. ఫోటోగ్రాఫ్ ఓకే. టైటానిక్ పోజ్. ఏంరా జోకు? అదే వాడి గుడ్డు చూస్తే చాకు, ఒక చాకు ఉంటుంది కదా, ఆ చాకు తీసుకొని కూర్చి ఇటు పక్క జెఫ్ బెజోస్ ఉంటాడు, ఇటు పక్క ఎలాన్ మస్క్ ఉంటాడు, మధ్యలో సిద్ధార్థ్ రెడ్డి. ఆయన మొహమ్మద్ అది అయినా ఈ ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటా సిద్ధార్థ్. నువ్వు అమ్మాయి కోసం గుండె పగిలి రోడ్డు మీద నగరంగా పరిగెత్తకపోతే నీ వల్లే ప్రాబ్లం వచ్చింది కదా, నువ్వే సాల్వ్ చేయి. నువ్వు వెళ్ళనితా వెళ్ళు. నా మ్యాటరే వేరు. సిద్ధార్థ్ రేవంత్ అంటే ఆర్య 2 ఫ్రెండ్షిప్ రా మంది. సుకుమార్ ఏమనుకుంటారా? Man has enough for his needs but never enough for his greed. త్రిషాన్ వేస్తాను రా. త్రిషాన్ వేసే తిరుగుతాను. ఫిక్స్ రా, చేసేస్తాను రా. నీ అమ్మ, నేను త్రిషాన్ వేసేస్తా. ఫస్ట్ ఆ చెక్ బ్యాంక్ లో వేయరా. Love காதல் பிரேமம் நான் உன்னை ரொம்ப காதலிக்கிற சித்தார்த். నువ్వు ఆ నుంచి పైసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చిల్లరగా నుంచి ఆడేడున్నావు తెలుసా నీకు? 1 year లో టాప్ కంపెనీ. బిజినెస్ మొత్తం నాకిపోయి ఆడ బుట్టి కాలంలో వస్తున్నాడు చెత్తలా. ప్రాఫిట్ గాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. మా వాడిది పిల్లండి, చిన్న పిల్లేమన్నా కనిపించిందా? పెళ్లి లేదు బలి లేదు నడే. వాడెవడో కూడా నాకు తెలియదండి. వాడు లోఫర్ గాడు.
ఫేమస్ పెట్టాడు మధ్యల సిద్ధార్థ్ రెడ్డి. అయినా త్రిష చెట్టే మొహమార అది అయినా నీ ఒక్కడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటున్నావు సిద్ధార్థ్. నువ్వు ఆ అమ్మాయి కోసం గుండె పగిలి రోడ్డు మీద నగ్నంగా పరిగెత్తకపోతే నీ వల్లే ప్రాబ్లం వచ్చింది కదా, నువ్వే సాల్వ్ చేయి. నువ్వు వెళ్ళనితా వెళ్ళు, నా మ్యాటరే వేరు. సిద్ధార్థ్ రేవంత్ అంటే ఆర్య టు ఫ్రెండ్షిప్ రా మంది. సుకుమార్ ఏమనుకుంటారా? Man has enough for his needs but never enough for his greed. త్రిషను వేస్తాను రా, త్రిషను వేసే తిడతాను, ఫిక్స్ రా, చేసేస్తాను రా. నీ అమ్మ నేను త్రిషను వేసేస్తా. ఫస్ట్ చెక్ బ్యాంక్ లో వేయరా. క్రేజీ. మామూలుగా అయితే ఒక టీజర్ ట్రైలర్ ఏదైనా దానికి సంబంధించిన కంటెంట్ చూస్తే యాంకర్లు దాంట్లో ఉన్న డైలాగ్స్ని రిపీట్ చేసి చెప్పి 4 సార్లు మళ్ళీ చెప్పి చేస్తూ ఉంటారనమాట. కానీ అసలు యాంకర్ని కూడా నోరు మూసుకునేలా చేసింది ఈ ట్రైలర్. సో మళ్ళీ కావాలంటే మీరు చూడండి, మళ్ళీ యూట్యూబ్ తీసి అని చెప్పేలా చేసిందనమాట. సో థ్యాంక్ యూ వరుణ్ గారు ఫర్ దట్. బట్ ఎస్, నేను ఇక్కడ చెప్పలేకపోయినా కార్ నడిపేటప్పుడో లేకపోతే బైక్ నడిపేటప్పుడో రోడ్డు మీద నుంచున్నప్పుడో ఏదైనా అడ్డొచ్చినప్పుడో బయట బీప్స్ వేసుకునే సౌండ్స్ చాలా వినపడుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కొంచెం బయటికి వెళ్తే అంటే లాంగ్వేజ్ చాలా వినిపిస్తూ ఉంటుంది. కానీ మనం చూడడానికి చెప్పడానికి మాత్రం పబ్లిక్గా కెమెరా ముందు ఇష్టపడం కాబట్టి అది వేరే విషయం. బట్ ఏదేమైనా మీలాంటి యువకుడి కథ ఇదనమాట. ఈ కథ మిమ్మల్ని అందరినీ క్రేజీగా పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. ఇందాకే చెప్పాను, ఒక పెళ్లి చూపులు ఒక కేర్ ఆఫ్ కంచరపాలాన్ని నమ్మి మనందరి ముందుకి తీసుకొచ్చిన రాణా గారు, స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నారనమాట. సో ఆలస్యం చేయకుండా టీంని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఫస్ట్ నేను మరి సైక్ సిద్ధార్థ అని మన ముందుకు తీసుకొస్తున్న సృష్టించిన వ్యక్తిని వరుణ్ రెడ్డి గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. స్మరణ్ సాయి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఆన్ ద వే ఉన్నారంట, ప్రీ రిలీజ్లో జాయిన్ అవుతారని ఇప్పుడే చెప్పారు నాకు. సో యామిని భాస్కర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సైక్ సిద్ధార్థ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్.